పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నెల్లూరు జిల్లాలో ఉన్న షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ అర్ధరాత్రి చెన్నై కమాండ్ కంట్రోల్ కు ఫోన్ కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం శ్రీహరికోటలో తెల్లవారుజాము నుండి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. సిఐఎస్ఎఫ్ బలగాలు టీంలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సముద్ర మార్గాల్లో కూడా కోస్టల్ గార్డ్స్ తనిఖీలు చేస్తున్నారు. షార్ మొదటి గేటు, షార్ ఉద్యోగుల కాలనీలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. షార్లో బాంబులు పెట్టారు, తీవ్రవాదులు ఉన్నారంటూ చెన్నై కమాండ్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. అయితే ఇది ఆకతాయిల పనా లేకపోతే నిజంగానే ఉందా అనేది అర్థం కాని పరిస్థితి. దీంతో బలగాలు అప్రమత్తమై షార్లో అనువనువు గాలిస్తున్నారు. షార్ చుట్టూ నీరుంటుంది. షార్లోకి వెళ్లేందుకు కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంటుంది. షార్లో 2000 మంది వరకు సిఐఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. వారంతా ప్రస్తుతం అడవులను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ స్థాయిలో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని భావిస్తూ పెద్ద ఎత్తున సిఐఎస్ఎఫ్ జవాన్లు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్లు, అక్కడ ఉండే పలు కాలనీలు కూడా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు సముద్ర మార్గం ద్వారా ఎవరైనా చొరబడ్డారా అనే అనుమానంతో అక్కడ కూడా ప్రత్యేకమైన బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. తీవ్రవాదులు ఉన్నారనే కాల్ రావడంతో షార్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజంగా తీవ్రవాదులు చొరబడ్డారా లేదా అనే దానిపై విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు ఎవరిని లోపలికి పంపించకుండా మెయిన్ గేట్ వద్దే క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని భద్రతా బలగాలు చెబుతున్నాయి.